యువరాణి నీనా ఇంకా సెంటార్ సోదరులు. ఒకానొక కాలంలో పిరమిడ్స్ ఎర్ర సముద్రం దాటాక ఒక టవర్ ఆకాశాన్ని తాకుతూ ఉండేది. అక్కడ ఒక పర్పుల్ అడవి ఉండేది. దాని పేరు మిరాకో ల్యాండ్. మిరాకో ల్యాండ్ ఎంతో అందమైన మ్యాజికల్ జీవరాశులకు పుట్టిల్లు. అందువల్ల ఆ ప్రదేశం మ్యాజికల్ డోమ్ బబుల్తో సురక్షితంగా ఉంచబడింది, మిగతా ప్రపంచానికి కనిపించకుండా. మిరాకిల్ ల్యాండ్ సెంటర్ సోదరులు పాలించేవారు. వారు సగం మనిషి సగం గుర్రంలా ఉంటారు. పెద్ద సోదరుడు పెగజాండర్ ఎంతో తెలివైనవాడు. ముగ్గురులో అతనే ఎంతో తెలివైనవాడు. చెట్టు సంబంధమైన ఇతర సామ్రాజ్య నిర్ణయాలు అతనే తీసుకునేవాడు. కాని అతనికి కోపం ముక్కుపైనే ఉండేది. రెండవ సోదరుడు డొరాలో ఎంతో బలమైనవాడు. మ్యాజికల్ డోమ్పై ఎవరు దాడి చేయకుండా కాపాడే ఇన్ఛార్జ్. చిన్న సోదరుడు ఏరియన్ ఎంతో అందగాడు. మొత్తం సామ్రాజ్యంలో ఉన్న అందరికంటే చూడచక్కనివాడు. అతను మెర్మైడ్స్, ఫెర్రీస్ ఇంకా డ్రాగన్ లేడీస్ పట్ల ఆకర్షితులవుతుండేవారు. అతని ప్రేమించకుండా ఉండలేకపోయేవారు. ఏరియన్ విజర్డీ ఇంకా మ్యాజిక్ ఇన్ఛార్జ్. ఎప్పుడూ తప్పుడు కారణాలుగా తప్పుడు ప్రవర్తన లేకుండా ఉండేలా చూసుకుంటాడు. వారంతా కలిసి ముగ్గురు సెంచర్ సోదరులు మిరాకో ల్యాండ్ని పాలిస్తున్నారు. అక్కడ అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నారు. వసంతకాలం రాగానే అక్కడ సాంప్రదాయం గొప్ప మెజిషియన్ ఛాంపియన్షిప్ జరుపుకుంటారు. మంత్రగత్తలు, తాంత్రికులు మిరాకో ల్యాండ్లో వేరువేరు ప్రదేశాల నుండి వచ్చి పాల్గొంటారు. సెంటోర్ సోదరులు స్వయంగా గొప్ప మెజిషియన్లు, ప్రదేశస్థులు కనుక వారే న్యాయ నిర్ణేతలు. జనాలు ఆతృతతో చూస్తున్నారు. ముందుగా ఐస్ డామ్సెల్ వచ్చాడు. అతను సోదరుల ఎదుట తల వంచి నమస్కరించి ఐస్ నిర్మాణాన్ని నిర్మించి పెగజాండర్ గ్లాస్ నుండి బయటికి తీశాడు. అది అచ్చు పెగజాండర్లానే ఉంది. పెగజాండర్ చిరునవ్వు నవ్వాడు. తర్వాత కదులుతూ ఉన్న వాటర్ బ్యారెల్ గ్రీన్ మర్మాన్ వచ్చాడు. అతను సోదరుల ఎదుట తల వంచి గాలిలో నీటి బుడగల్ని సృష్టించాడు. తర్వాత అతను నీటిని గాలిగా మార్చేశాడు. తనను తాను అతి చిన్నగా మార్చుకుని బుడగల్లో చిక్కుకున్నట్లుగా చూపాడు. ఆ బుడగలన్నీ కలిసి ఓ చోట చేరాయి. గ్రీన్ మెర్మాన్ తన అసలైన పరిమాణానికి వచ్చి ఎదుట నిలిచాడు. పెగజాండర్ డొరాలో వైపు చూసి తల ఊపాడు. తర్వాత లయన్ టోడ్ వచ్చింది. మరెవరూ చేయలేనట్లుగా పల్టీలు కొడుతూ వచ్చింది. తర్వాత డ్రాగన్ లేడీ, ఆ తర్వాత ఫేరీ. అలా రోజంతా గడిచిపోయింది. జనాలకు బాగా నచ్చింది. సోదరుల చివరిలో వారిలో వారు చర్చించుకుని విజేత ఎవరన్నది నిర్ణయించబోయారు. అకస్మాత్తుగా ఎవరో పిలవడం విన్నారు. హలో, ఎవరైనా ఉన్నారా? నేను తప్పిపోయాననుకుంటా. ఇంట్రూషన్. ఏరియన్ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. తన మంత్రదండం కదిపి ఏవో పలికాడు. పొదల నుండి ఒక అందమైన యువతి ఉద్భవించింది. ఆమెను చూసి స్తంభించిపోయాడు. అందమైన నీలం రంగు గౌను వేసుకున్న ఆ మహిళ ఒక యువరాణిలా మెరిసిపోతోంది. ఓ, చివరికి నేను జనాల్ని చూడగలిగాను. ఆ మహిళ నేలపై పడిపోయింది. స్పృహ తప్పింది. మొత్తం మిరాకెన్స్ అందరూ ఆమె చుట్టూ గుమిగూడారు. ఆమెని ఆశ్చర్యంగా చూడసాగారు. మిరాకోలోకి ఒక మనిషి ఎలా ప్రవేశించింది? డొరాలో గాలిగా మారి ఎగిరాడు. అతని సైన్యం అతని గాల్లో అనుసరించింది. ఒకరి వెనకాల ఒకరు గాల్లోకి ఎగిరారు. ఈలోగా ఏరియన్ కళ్ళు మూసుకుని ఒక వేల్ని నీనా మెదడు చుట్టూ తిప్పాడు. నీకేం కనిపించింది? ఆమె పేరు మాత్రమే యువరాణి నీనా. కాని నేనింకేమీ చూడలేకపోతున్నాను. ఆమె జ్ఞాపకాలు చెదిరిపోతున్నాయి. సైనికులారా, ఆమెను చెరసాలలో బంధించండి. డొరాలో ఆమె గురించి వివరాలను కనుగొనేంత వరకు దాచి ఉంచండి. ఇంకా ఆమె లక్ష్యమేంటో తెలుసుకోండి. సైనికులు ఒక్కసారిగా తమ మ్యాజిక్ ను ఉపయోగించి నీనాని పైకెత్తారు.
ఆమెను చెరసాల భవంతిలోకి తీసుకెళ్లి గాలిలో తేలేలా ఉంచారు. అతీతంగా ఆ రాత్రి డొరాలో తన సోదరుల వద్దకు వెనక్కి వచ్చాడు. మిరాకోల్ ల్యాండ్లోకి ప్రిన్సెస్ నీనా ఎలా రాగలిగిందో తెలుసుకోలేకపోయానని చెప్పాడు. మ్యాజికల్ డోమ్ కూడా అన్ని వైపులా చక్కగా సీల్ చేయబడే ఉందని చెప్పాడు. మనం పరిశోధనని కొనసాగిద్దాం. మన నేలపైకి ఒక మనిషి ప్రవేశించడం ఎప్పుడూ జరగనే లేదు. మనం ఆ ప్రకారంగా ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి. అప్పటి వరకు డామ్సెల్ చెరసాల కాపలాగా ఉంటాడు. డొరాలో తల ఊపి వెళ్లిపోయాడు. ఈలోగా ఏరియన్ అతని ఆందోళనగా చూశాడు. ఆ రాత్రి ఏరియన్ తన మ్యాజిక్ తో నీనాని ఉంచిన చెరసాలకు వచ్చాడు. ఆమె కింద పడుకుని ఏడుస్తోంది. ఆమె ఏరియన్ చూడగానే అతని పాదాలపై ఒక్కసారిగా పడింది. దయచేసి నన్ను వెళ్ళిపోనీయండి. నేను ఏ తప్పు చేయలేదు. చెయ్యాలన్న ఆలోచన కూడా నాకు లేదు. నేను తుఫాన్లో చిక్కుకుని ఇక్కడికి చేరుకున్నాను. తుఫాను నా మొత్తం సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసింది. నన్ను వదిలేయండి, ఓ గుర్రం మనిషి. తనని గుర్రం మనిషి అని పిలవగానే ఏరియన్ నవ్వాడు. చింతించకండి ఓ అందమైన యువతి. ఇప్పుడు నాకు తెలిసింది మీరెవరన్నది. నా సోదరులకు మొత్తం మీ గురించి చెప్తాను. వాళ్ళు మిమ్మల్ని విడుదల చేస్తారు. ధన్యవాదాలు గుర్రం మనిషి. మనం వాళ్ళకి ఇప్పుడే చెప్దామా? ఈ చెరసాల నాకు ఊపిరి ఆడనివ్వడం లేదు. నాకు తాజా గాలిని పీల్చుకోవాలనుంది. మా పెద్దన్నయ్య పిగజాండర్ నిద్రపోతాడు చాలా హాయిగా. అతను నిద్రిస్తున్నప్పుడు ఎవరూ అతన్ని ఇబ్బంది పెట్టకూడదు. చింతించవద్దు. నా మ్యాజిక్ తో నేను మిమ్మల్ని తోటలోకి తీసుకువెళ్తాను. మీరు హాయిగా తాజా గాలిని పీల్చుకోండి. ఆకాశంలోని నక్షత్రాలను కూడా చూడండి. సూర్యోదయం కాగానే మనం చెరసాల్లోకి వచ్చేద్దాం. అప్పుడు నేను వెళ్ళి నా సోదరులకి మొత్తం చెప్తాను. మీరెంతో దయగలవారు గుర్రం మనిషి. నిద్రించడానికి ప్రయత్నిస్తున్న జైలు వెలుపల తలక్రిందలుగా వేలాడుతున్న స్లీప్ బీట్ తన గొంతుని క్లియర్ చేసుకున్నాడు. దయచేసి నేను కాసేపు నిద్రపోవచ్చా? క్షమించు స్లీపీ బ్యాట్, నీకు దూరంగా మేము వెళ్తున్నాం. ఏరియన్ తన మంత్రదండంతో ఒక గోడలో మెరుపును సృష్టించి తెరుచుకునేలా చేశాడు. ఇద్దరు చేతులు పట్టుకుని చెరసాల బయటికి వెళ్లారు. స్లీపీ బ్యాట్ తన కళ్ళను మూసుకుని ఏదో గొణుక్కుంది. అబ్బా, ఏమిటి గొడవ? బయట చంద్రుడు తన కాంతిని చూపుతున్నాడు. నక్షత్రాలు అంత అందాల్ని మునుపెన్నడూ చూడలేనట్టున్నాయి. ఏరియన్ తన మంత్రదండంతో మనిషిగా మారిపోయాడు. నీనా అతని వైపు చూసింది. ఆశ్చర్యంగా ఉండిపోయింది. చంద్రుని కాంతిలో ఆమె కేవలం అతని ముఖాన్ని మాత్రమే స్పష్టంగా చూడగలుగుతోంది. ఆమె ఒక్కసారిగా అతనిలో ప్రేమలో పడిపోయింది. ఇద్దరూ మెత్తని గడ్డిపై పడుకున్నారు. ఆకాశంలో నక్షత్రాల్ని చూస్తుండిపోయారు. ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఒకరి చేతుల్లో ఒకరు వేళ్లు చచ్చుకుని పోయేలా పట్టుకున్నారు. చల్లని గాలి మృదువుగా వారి జుట్టుని ఎగిరేలా చేస్తోంది. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. మర్నాటి ఉదయం సూర్యోదయం అయింది. ఒక భటుడు సభలోకి వచ్చి పెగజాండర్కు ప్రిన్సెస్ నీనా కనిపించడం లేదని చెప్పాడు. అన్నయ్య, చింతించకండి. డామ్సెల్ ఖచ్చితంగా ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు. నేను ఆమెను వెనక్కి తీసుకుని వస్తాను. లేదు, నేను ఆ ఖైదీలని నా సొంత చేతులతో పట్టుకుంటాను. భటులారా, ఆర్యన్ కు తక్షణమే నన్ను కలవమని చెప్పండి. తనకి చెప్పండి మనం బందీని వెతుకుతున్నాము అని. భటులు తమ తలలు ఊపారు. ఇద్దరు సెంచురీ సోదరులు గాలిలోకి ఎగిరిపోయారు. ఈలోగా ఏరియన్ నీనాలకు సూర్యకిరణాలు వారి ముఖంపై పడగానే మెలకువ వచ్చింది. ఒకరిని చూసి మరొకరు నవ్వారు. మీతో సమయం గడపడం నాకు బాగా నచ్చింది గుర్రం. ఏరియన్, నా పేరు ఏరియన్. ఇద్దరూ నవ్వుకుని ఒకరిని ఒకరు హత్తుకున్నారు. ఆమె వెచ్చని కౌగిలితో ఏరియన్ తన సెంచూర్కు వెనక్కు వెళ్లాడు. పెగజాండర్ డొరాలో బయటికి ఎగురుకుంటూ వెళ్లారు యువరాణిని వెతకడానికి. అకస్మాత్తుగా వారి కళ్ళకు కనిపించింది. ఏరియన్ ఇంకా నీనా వారి వైపు ఎగిరి ఇద్దరూ నేలపైకి దిగారు. ఆవేశంతో పెగజాండర్ తన కత్తిని తీశాడు. ఏరియన్ భుజంపై పెట్టాడు. ఓరి మోసగాడా, డామ్సెల్ అంటే నీకు నీ సోదరుల కంటే ఇంకా మిరాకు కంటే ఎక్కువైందా? పెద్దన్న, దయచేసి నన్ను మాట్లాడనీయండి. నువ్వు ఏ వివరాలు చెప్పనవసరం లేదు. మేము చూసాం, మా కళ్ళతో మేము స్వయంగా చూసాం. ఇంకా ఏం కావాలి? అతను ముందుకు వచ్చి ఏరియన్స్ మంత్రదండాన్ని అతని చేతి నుండి లాక్కున్నాడు. నువ్వు నా సోదరుడు కాకపోయి ఉంటే మరణదండన వేసేవాణ్ణి. కానీ దీనికంటే పెద్ద శిక్ష ఏది ఉండదని నాకు తెలుసు.
పెగజాండర్ తన మంత్రదండాన్ని ఏరియాన్స్ మంత్రదండం వైపు చూసి క్షణాల్లో దాని శక్తుల్ని లాగేసుకున్నాడు. ఇప్పటి నుండి నువ్వు మిరాకో నుండి బయటకు వెళ్ళిపో. అతను డోమ్ బయటకి అడుగు పెట్టగానే నువ్వు పూర్తిగా మనిషివి అయిపోతావు. నీ డెమ్సెల్ తో కలిసి జీవించు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, సరేనా? కానీ పెద్దన్నయ్య, అన్నయ్య నిర్ణయమే తుది నిర్ణయం. వెళ్ళిపో. ఏరియాన్ ఇంకా నీనా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అలా ఏరియన్ డోమ్ బయటకు అడుగు పెట్టగానే అతను పూర్తిగా మనిషి ఆకారాన్ని పొందాడు. ఇద్దరూ చేతులు పట్టుకుని మిరాకో సామ్రాజ్యానికి వీలైనంత దూరంగా వెళ్ళిపోయారు. ఏరియాన్కు బాధగా ఉంది. నీనా కూడా బాధలోనే ఉంది, ఎందుకంటే తన వల్లే ఇదంతా జరిగింది కదా అని. తరువాతి రోజు వారిద్దరూ ఒక పిల్ల కాలువ వద్ద కూర్చుని పళ్ళు తిని నీరు త్రాగారు. అప్పుడు అకస్మాత్తుగా గాలిలో కొన్ని ఆత్మలు కనిపించాయి. అవి క్రూరంగా నవ్వాయి. వారి నాయకుడు షడోహా వారందరిలోకి అతి క్రూరుడు. ఏరియన్, సెంట్యూర్ నగరంలోనే అందగాడివి. మానవ రూపంలో ఒక ఆడపిల్లతో ఇక్కడ ఉన్నాడు. మరి ఇది నిజమేనా? నిన్న మిరాకో నుండి తరిమేశారా నిన్ను? నేనా అరియన్ వెనకాల దాక్కుంది. షడోహా కోపానికి అరియన్ ఆశ్చర్యంగా ఉన్నాడు. ఓ, అలా కంగారు పడకు. నేను నా స్నేహాన్ని అందించడానికి వచ్చాను ఇక్కడికి. నాతో చేతులు కలుపు, నాకు మ్యాజికల్ మంత్రాలు నేర్పించు. మనం కలిసి మిరాకోపై దాడి చేద్దాం, మహారాజుల్లా పాలిద్దాం. కేవలం నువ్వు నేనంతే. నా సోదరులు నేనెప్పుడు మోసం చెయ్యను. ఓ పిచ్చివాళ్ళ మాట్లాడకు. నీ సోదరులు నిన్ను ఇంటి నుంచి గెంటేశారు. గెంటేయలేదు. బిగజాండర్ కి సింహాసనం తన సొంతం చేసుకోవాలన్న కోరిక ఉంది. మిరాకో ల్యాండ్ కి వెనక్కి వస్తే స్లీపీ బెడ్ భటులు మాట్లాడుకుంటుండగా మొత్తం వింది. తక్షణమే పెగజాండర్ వద్దకు పరిగెత్తింది. అతను విన్నదంతా వివరంగా చెప్పాడు. ఓ తెలివైన మహారాజా, ఏరియన్ అమాయకుడు, అలాగే యువరాణి కూడా. నీ సోదరుడు నీ నిద్రకు భంగం కలగకూడదని నీ వద్దకు రాలేదు. ఉదయం కావడానికి వేచి ఉండి నీకు ఈ మాట చెప్పాలనుకున్నాడు. పెగజాండర్ సిగ్గుపడ్డాడు. డొరాలో వైపు చూసి ఇలా అన్నాడు. డురాలో, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మనం తక్షణమే బయలుదేరి మన సోదరుడికి వెనక్కి తీసుకువద్దాం. నా నుండి నా ప్రాణాన్ని తీసుకో, కానీ నేను నిన్ను ఎప్పటికీ నమ్మను. నా సొంత సోదరులు నేను మోసం చెయ్యను. అలా అయితే సరే, నాకు మరో అవకాశాన్ని వదలలేదు. షడోహో తన క్షుద్ర విద్యల్ని ప్రదర్శించాడు. ఏరియన్ వైపు విసిరాడు, కానీ నీనా అతనికి ఎదురుగా వచ్చి నిలిచింది. దాని దాటిని తీసుకుంది. నీనా, వద్దు! సరిగ్గా అప్పుడే పెగజాండర్ ఇంకా డొరాలో అక్కడికి చేరుకున్నారు. తమ మంత్రదండాల శక్తులతో వారిని విడుదల చేశారు. ఆత్మ రిపర్స్ షడోహాతో పాటు ఒక్కసారిగా దుమ్ములో చిక్కుకున్నారు. పెగజాండర్ ఇంకా డొరాలో ఏరియన్ వద్దకు వచ్చారు. నీనా శరీరం పక్కన కూర్చుని ఏడవసాగాడు. పెగజాండర్ తన మంత్రదండంతో నీనాకు ప్రాణం పోశాడు. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఏరియన్ పారవస్యం చెందాడు. చాలా ధన్యవాదాలు పెద్దన్నయ్య. నాకు ధన్యవాదాలు చెప్పొద్దు చిన్న తమ్ముడు. నిన్ను ఒక్క మాటైనా సరే మాట్లాడనివ్వకుండా, అవకాశం ఇవ్వకుండా నిన్ను బయటికి గెంటేశా. ఒక రాజు ఏం చెయ్యాలో అదే చేశావు. అందువల్లే మేము తలెత్తుకొని నిన్ను చూస్తాం. పెగజాండర్ ఇంకా ఏరియన్ ఒకరిని ఒకరు హత్తుకున్నారు. మీ సోదరులు మళ్ళీ కలుసుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఏరియన్, దయచేసి నన్ను వెళ్ళనియండి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను ఏరియన్, కానీ నేను మీ జాతికి చెందినదాన్ని కాదు. నేను మనిషిని. ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. దయచేసి మీ సామ్రాజ్యానికి వెనక్కి వెళ్ళిపో. అందమైన సెంటూర్ని నీకోసం వెతుక్కో. ఏరియన్ ఇంకా నేనా కళ్ళ నుండి కన్నీరు కారసాగింది. నన్ను చూడు, నేనికపై సెంటోర్ని కానే కాదు, నేను కూడా ఒక మనిషినే. సార్, దయచేసి మీ సోదరుని మీతో తీసుకుని వెళ్ళిపోండి. నా మాట వినడం లేదు. కానీ అతను రాకూడదు. ఇలా చెప్పి పెగజాండర్ తన మంత్రదండాన్ని టొర్నాడో మహారాజుకి ఇచ్చేశాడు. ఆకులు తిరగడం ప్రారంభించాయి. ఒక్కసారిగా గాలులతో ప్రదక్షిణ చుట్టుబడినట్టుగా ఒక బొమ్మ కనిపించింది. ఓ గొప్ప పెగజాండర్, నన్ను ఎందుకు పిలిపించావు? నీ కోపాన్ని యువరాణి నీనా యొక్క మొత్తం సామ్రాజ్యం తీసుకువెళ్ళిపోయింది. ఆమెను అందరూ ప్రేమిస్తున్నారు కూడా. మునుపు ఎలా ఉందో అన్నీ తిరిగి వచ్చేయాలనుకుంటున్నాను. ఆమె తండ్రి మహారాజుకు తెలియచేయండి ఆమె బాగానే ఉంది అని. ఇంకా తను మా చిన్న తమ్ముడు ఆర్యానికి పెళ్లి అవుతుందని చెప్పండి. వారికి చెప్పండి వివాహానికి వారిని మేము ఆహ్వానిస్తున్నాము అని.
టొర్నాడో మహారాజు తల ఊపి మాయమయ్యాడు. నీనా సంతోషంతో ఒక్క గంతు గంతింది. పెగజాండర్ని హత్తుకుంది. పెగజాండర్ ఆశ్చర్యంతో ముఖం చూస్తూ ఉండిపోయాడు. అలాగే ఏరియన్ ఇంకా డొరలే కూడా ఉండిపోయారు. నన్ను క్షమించండి సార్. పెగజాండర్ ఏరియన్ కి అతని మ్యాజికల్ శక్తుల్ని తిరిగి ఇచ్చేశాడు. అతని సెంటోర్ గా మారిపోయాడు. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు మనిషి కావచ్చు. వెంటనే వివాహం నిశ్చయమైంది. మిరాకోల్ ల్యాండ్ లో ప్రతి ఒక్కరూ మళ్ళీ సంతోషంగా ఉన్నారు. పెగజాండర్ అయితే అప్పటి నుండి నిర్ణయాలు తీసుకునే ముందు ఎప్పుడూ తొందరపడలేదు.